ఇది నేను పిల్లలతో పెరుగుతున్నప్పుడు నాకున్న అనుభూతులన్నీ ఒక చిన్న కవితలో రాశాను. అంటే కవిత అని నేను అనుకుంటున్నాను, మీరు అనుకోకపోయినా నేను ఫీల్ అవను. సో శీర్షిక ఏంటంటే, పెద్దనయ్య వింటున్నావు కదా, నీ నుంచే ఇన్స్పిరేషను. శీర్షిక ఏంటంటే నువ్వా నేనా. ఇందులో నువ్వు అంటే జియా కానీ ఈషా కానీ వారిద్దరూ కానీ కొన్ని సందర్భాల్లో, నేను అంటే తండ్రి. ఓకే, సో ఈ నువ్వా నేనా అన్న శీర్షికతో ఒక 12 ఘట్టాలు మీకు చెప్తాను నేను. 12 తగ్గేది లేదు ఎక్కడ. సో కొత్తగా ఉంది అంటే కొద్దిగా పేషెంట్గా ఆస్వాదించండి, చెత్తగా ఉందంటే ప్రేమతో మన్నించండి. అది ఫర్ మై తమిళ్ ఫ్యామిలీ, ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ టు డూ దిస్ ఇన్ మై మదర్ టంగ్. యా, ఓకే. నువ్వా నేనా, ఈ మార్పు నీదా నాదా. నువ్వా నేనా, ఈ మార్పు నీదా నాదా. నంబర్ 1, పెళ్ళైన 5 ఏళ్ళకి ఇంకా చాలు కిషోర్, పిల్లలు కావాలి నాకు అని అడిగింది అమ్మ. మనం బాగానే ఉన్నాం కదా, ఎడిషనల్ కాంప్లికేషన్స్ తొందర ఏంటమ్మా అని ఆర్గ్యూ చేశాను నేను. ఆ వాదన ఓడి తండ్రి అవడానికి రెడీ అయ్యింది నేనా, అమ్మతో కుమ్మక్కై నీ రంగప్రవేశానికి రెడీ అయ్యింది నువ్వా. నంబర్ 2, పుట్టిన కొత్తలో చాలా చిన్నగా ఫ్రెజైల్గా గాజు బొమ్మలా ఉండేదానివి నువ్వు. నీకు ఏమి నొప్పెడుతుందో అని, నువ్వు ఎక్కడ పడిపోతావో అని చాలా అతి జాగ్రత్తగా ఉండేవాడి నేను. అప్పుడు కొత్త జాగ్రత్తలు రెస్పాన్సిబిలిటీసు నేర్చుకుంది నేనా, లేక వీడికి నా అంత ప్రెషస్ని హ్యాండిల్ చేసే సీన్ ఉందా అని టెస్ట్ చేసింది నువ్వా. నంబర్ 3, మొదట 6 నెలలు నైట్స్ నిద్రపోనీయకుండా క్రాంకీగా ఏడుస్తూ ఉండేదాన్ని నువ్వు. ఏమి చేయాలో తెలియక, పిల్లలంటే ఇలాంటి టార్చర్ కూడా ఉంటుంది అని చెప్పకుండా కంగ్రాచులేషన్స్ చేసిన ఫ్రెండ్స్ని తిట్టుకుంటూ నిన్ను ఎత్తుకుని రాత్రంతా అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని నేను. పెళ్ళం కోసం, పెళ్ళం కోరిక కోసం నిద్ర లాంటి త్యాగాలు తప్పు అని నేర్చుకుంది నేనా, కొత్త ప్రపంచం కొత్త జనాలతో కొత్త బ్రతుకు ఎలా ఉంటుంది అని నేర్చుకుంది నువ్వా. నంబర్ 4, కొన్ని నెలలకి ఆఫీస్ నుండి నేను ఇంటికి వచ్చి నీ రూమ్లోకి వస్తే నన్ను చూసి తెగ ఎక్సైట్ అయిపోయేదానివి నువ్వు. నిన్ను అమాంతం ఎత్తేసుకుని తెగ ముద్దులు పెట్టేసుకునేవాడిని నేను. వికసిస్తున్న పసితనంతో అప్పుడప్పుడే కొత్త కనెక్షన్ చవి చూసింది నేనా, లేక వీడు ఎప్పుడు నాతోనే ఉంటాడు, హీఈస్ మై పీపుల్ అని నేర్చుకుంది నువ్వా. నంబర్ 5, పొద్దుటే ఆఫీస్కి వెళుతూ డే కేర్లో డ్రాప్ చేస్తున్న మొదట్లో వీడు నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నాడు, నాకన్నా ఇంపార్టెంట్ పని ఏంటి వీడికి అని అర్థం కాక బోరుమని ఏడ్చేస్తూ ఉండేదానివి నువ్వు. గుండె లోతుల్లోంచి ఎలా వదిలేసి వెళ్ళిపోతున్నావురా, తుని బతుకు చెడా అనే రంపపు కోత అనుభవించేవాడిని నేను. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఇది ఆషామాషి ఎమోషనల్ అటాచ్మెంట్ కాదు అని తెలుసుకుంది నేనా, ఎంత మన పీప్స్ అయినా ఒక్కోసారి నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని తెలుసుకుంది నువ్వా. నంబర్ 6, నిన్ను డే కేర్లో డ్రాప్ చేస్తున్నాడు, ఆఫీస్లో డే ఎంత తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకుని నిన్ను ఎప్పుడెప్పుడు పికప్ చేసుకుందామా అని వెయిట్ చేస్తూ ఉండేవాడిని నేను. నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నన్ను చూసి తిరణాల్లో తప్పుకుపోయిన తండ్రి కనబడినట్టు డాడీ అంటూ నా వంక పరిగెత్తుకుంటూ వచ్చేసేదానివి నువ్వు. ఫ్యామిలీ లైఫ్ అంటే అలాంటి ఎక్స్ట్రీమ్ అప్స్ అండ్ డౌన్సే అని నేర్చుకుంది నేనా, లేక వీడెక్కడికి వెళ్ళినా తిరిగి నా కోసం తప్పకుండా వెనక్కి వస్తాడు అని నేర్చుకుంది నువ్వా. నంబర్ 7, 5-6 ఏళ్ళకి ఎప్పుడైనా నువ్వు సిల్లీగా మారం చేస్తే డిసిప్లిన్ చేద్దామని, దిస్ ఈజ్ సీరియస్ అని తెలియాలని గొంతు కొద్దిగా పెద్దది చేసి చెప్పేవాడిని నేను. దానితో సడన్గా కామ్ అయిపోయి మొహం మార్చేసుకుని జాలిగా సారీ నాన్న అనేదానివి నువ్వు. అది చూసి కోపం కరిగిపోయి పుసుక్కుమని ఒక డాడ్ జోక్ వేసి గట్టిగా హద్దుకునే అయోమయంలో పడింది నేనా,
చూడడానికి సింపుల్గా ఉంటాడు కానీ చాలా కాంప్లికేటెడ్ మ్యాన్ వీడు అని బెత్తరు నవ్వులు నవ్వి సర్దుకుపోయింది నువ్వా. నెంబర్ 8, అదే 2-3 ఏళ్ళ తర్వాత నేను గట్టిగా ఏమైనా చెబితే ఒక స్మార్ట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి నా పాయింట్ తప్పే కదా అని నాకే అనిపించేలా చేసేదానివి నువ్వు. అప్పుడు కంబ్యాక్ ఆర్గ్యుమెంట్ లేక మామూలుగా అంటే అంటూ మాట మార్చేసేవాడు నేను. అది నాకన్నా తెలివి మీరిపోతున్న నువ్వా, లేక ఏజ్ వచ్చే కొద్దీ లాజిక్ థింకింగ్లో వీక్ అయిపోతుంది నేనా. నెంబర్ 9, 7-9 ఏళ్ళు వచ్చేసరికి నా గ్రామర్లన్నీ గల్లం తండడం, యాక్సెంట్ని హేళన చేయడం, సోషల్ మేనర్స్ని సోసో అనడం అలవాటైపోయింది నీకు. ఇప్పటి వరకు నేను జీవితంలో నేర్చుకుంది ఏమిటి, అసలు నిజంగానే సివిలైజ్ లైఫ్ గడిపేనా లేదా అని నన్ను నేనే సెకండ్ గెస్ చేసుకునేవాడు నేను. రోజు రోజుకి సొఫిస్టికేట్ అయిపోతుంది నువ్వా, లేక రాను రాను మెట్టా మైదానే జఫాగైండ్ అయిపోతుంది నేనా. 10, దానికి తోడు మ్యూజిక్ నేర్చుకోమని, డ్యాన్స్ నేర్చుకోమని, సింగింగ్ నేర్చుకోమని నా ఇష్టాలన్నీ నీ మీద రుద్దడానికి ట్రై చేసేవాడిని నేను. ఇది నాకు నచ్చదు నాన్న, నువ్వు వేరు నేను వేరు అని నేను ఎక్కువ నొచ్చుకోకుండా ఎలా చెప్పాలా అని తపన పడిపోతూ ఉండేదానివి నువ్వు. నేను కాలేనిది నా పిల్లలు అవ్వాలని అనుకునే చిన్నతనం నాదా, నీకు నచ్చకపోయినా నా కోసం చేసి చూద్దాం అనుకునే పెద్దరికం నీదా. నెంబర్ 11, బాయ్స్ గురించి, ఫ్రెండ్స్ గురించి, టీచర్స్ గురించి చాలా ఫ్రాంక్గా మాట్లాడతావు నువ్వు. ఇంత ఎర్లీ ఏజ్లోనే ఇంత మెచ్యూరిటీ, ట్రాన్స్పరెన్సీ అవసరమా నీకు అనుకునేవాడిని నేను. నిన్ను అందరి నుండి, అన్నిటి నుండి కాపాడాలనుకునే చిన్న ఆలోచన నాదా, నా ఊహలకి పెంపకాన్ని అందనంత కొత్త పెద్ద ప్రపంచం నీదా. లాస్ట్ నెంబర్ 12, ఐ ప్రామిస్. 10 ఏళ్ళు వచ్చేటప్పటికి నా రుచులు, నా అవసరాలు, నా అసహనాలు అన్నీ నాకంటే ఎక్కువ తెలుసుకున్నావు నువ్వు. కానీ రోజు రోజుకి మారిపోయే నీ అలవాట్లు, నీ ఇష్టాలు, నీ యాటిట్యూడ్ క్యాప్చప్ చేయలేకపోతున్నాను నేను. ఇది నాకు అందకుండా చురుగ్గా పరిగెడుతున్న నువ్వా, లేక నిన్ను పట్టుకోలేని అసహనంతో ఆయాసపడిపోతున్న నేనా. ఇవన్నీ బాగా పరిశీలిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, పెళ్ళాం కోసం పిల్లలు అనుకున్నాను నేను, పసితనంతో పాసం వేశావు నువ్వు. కొద్దిగా నేర్చుకుంటూ కింద పైన పడే కంగారు తండ్రిని నేను, చకచకా వికసిస్తూ నీతో పాటు నన్ను కూడా ముందుకు తీసుకుపోయే బంగారు తల్లివి నువ్వు. నువ్వా నేనానా? నువ్వే, ముమ్మారుగా నువ్వే. నీదే ఈ మార్పంతా, నీదే ఈ మార్పు, నీదే. దానివల్ల మెరుగు నాది. పెరిగింది నువ్వే, నీ వల్ల ఎదిగింది నేను. నువ్వే ముమ్మారుగా నువ్వే నేను, నువ్వే నా కొత్త నేను, నువ్వే నా మెరుగైన నేను. నాదంతా నువ్వే, నేనంతా నువ్వే. థ్యాంక్ యూ ఫర్ ద పేషెన్స్.